శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరిలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకోండి. ఇక కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని మనం గమనించినట్లయితే రాహువు 7వ ఇంట్లో ఉండటం వల్ల అనుకూలంగా ఉండదు అని చెప్పాలి. మొదటి ఇంట్లో కేతు ఉండడం మీ ఆరోగ్యానికి సంబంధించి అనుకూలంగా లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 2025 ప్రకారం 6వ ఇంట్లో శనిగ్రహం ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట. వ్యాపారం కనుక మీరు చేస్తున్నట్లయితే మంచి లాభాలు మీరు సంపాదించుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు విజయవంతమైన వ్యవస్థాపకుడిగా ఎదగడానికి ప్రయత్నించవచ్చు. ఏదైనా శ్రమించి సాధించవచ్చు. ఈ నెలలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక 4వ ఇంటి అధిపతిగా 9వ ఇంట్లో బృహస్పతి ఉన్నత చదువులకు మంచి అవకాశాలు ఇస్తాడని చెప్పాలి. జనవరి నెలవారీ రాశి ఫలాలను కనుక మనం గమనించినట్లయితే 2025 ప్రకారం ఈ నెలలో 4వ ఇంటికి అధిపతిగా 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల కుటుంబంలో ఆనందంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మీకు ఉంటాయి అనేది సూచిస్తుంది. జనవరి 15, 2025 తర్వాత 5వ ఇంట్లో సూర్యుడు అనుకూల స్థానంలో ఉంటాడు. కాబట్టి ప్రేమ జీవితంలో మీకు సానుకూలమైన ఫలితాలే ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఇక సప్తమంలో మొదటి ఇంట్లో కేతు ఉండటం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవడానికి అడ్డంకులు ఏర్పడతాయి. అందుకని మీరు పొదుపు ఎలా చేయాలి, పొదుపుకు సంబంధించి మీరు ఎక్కువగా మీ చేతుల్లో ప్లాన్ అనేది వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ నెలలో 6వ ఇంట్లో శని ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందట. కాళ్ళు కీళ్ళ నొప్పి అనేది మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా తలనొప్పి, జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలు మీకు కొంత కనిపిస్తున్నప్పటికీ కూడా పెద్ద సమస్యలు కాదు అని చెప్పొచ్చు. 7వ ఇంట్లో రాహు, మొదటి ఇంట్లో కేతు ఉండటం వల్ల మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేస్తాయి అనేది చెప్పొచ్చు. మొత్తంగా కన్యా రాశి ఫలాలు ఎలా ఉన్నాయి జనవరి 2025లో అని మనం గమనిస్తే పెద్ద అనుకూలంగా లేదు అని చెప్తూనే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం ఈ నెలలో కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తోంది. వ్యాపారం చేస్తే ఎక్కువ లాభాలు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా మంచి వ్యవస్థాపకుడు, అదేవిధంగా మంచిగా బిజినెస్ చేయగలడు అనే ఒక పేరు తెచ్చుకునే అవకాశం మాత్రం ఈ నెలలో కనిపిస్తోంది. ఉన్నత చదువులకి మంచి అవకాశాలుగానే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ నెలలో మీరు చాలా హ్యాపీగా ఉంటారనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది. అదేవిధంగా ప్రేమ జీవితంలో అనుకూలంగా మీకు ఫలితాలు కనిపిస్తాయి. కొంతమేర ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సివియారిటీ లేకుండా మీ గ్రహాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి ఈ నెలలో అని చెప్పొచ్చు. ఇక ఈ నెలలో పొదుపు అనేది చాలా అవసరం. పొదుపుకు సంబంధించిన ప్లాన్స్ కన్ఫర్మ్ గా మీరు ఈ నెలలో వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల గురించి, ఖర్చుల గురించి ముందుగానే ఈ నెలలో పొదుపు చేస్తే గనక మీకు ఇబ్బందులు తదుపరి రోజుల్లో ఉండవు అనేది ప్లానింగ్ మాత్రం జనవరిలోనే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.